या कुन्देन्दु तुषारहार वरदा या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्ड मण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वती नमः। శ్రీ గురుభ్యో నమః। 2024వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం। ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి సూర్యుడు ఏకాదశ ద్వాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు। అంటే 13వ తారీఖు వరకు ఏకాదశ స్థానంలో శుభప్రదం, 14 నుండి మాసాంతం వరకు కూడాను ద్వాదశ స్థానంలో సంచారము ప్రతికూలంగా ఉంటుంది। ఇక కుజుడు 23వ తారీఖు వరకు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు। తదనంతరం ఏకాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ఇది శుభప్రదం, శుభ ఫలితాలను ఇస్తుంది। ఇక బుధుడు ఏకాదశ ద్వాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు, ఇది అనుకూలంగా ఉంది। గురువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు। శుక్రుడు ఏకాదశ ద్వాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు। శనీశ్వరుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు। రాహు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు। కేతువు 5వ స్థానంలో పంచమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు। ఈ విధంగా గ్రహస్థితి ఉంది। అయితే ఈ వృషభ రాశి వారికి ఈ గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, కేతువు ప్రతికూలంగా ఉన్నారు। రాహువు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు। సూర్యుడు కూడాను మొదటి 2 వారాలు అనుకూలంగా ఉన్నారు, తర్వాత 4వ వారంలో అంగారకుడు కూడాను అనుకూలంగా ఉన్నాడు। కనుక ఓవరాల్గా మనము ఆలోచించినట్టయితే ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగానే ఉంటుంది। మొదటి 2 వారాలలో మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి, కార్య సాఫల్యం గోచరిస్తుంది। ఇక చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి, అంటే ఉద్యోగం దొరికేటువంటి అవకాశం బాగా ఉంది, ఉద్యోగం లభిస్తుంది, ఉద్యోగంలో చేరుతారు। ఇక 3-4 వారాలలో మట్టుకు కొంత ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి। ఆ సూర్యుడి యొక్క ప్రభావం మూలకంగా కొంత మీరు నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, దాన్ని ఓవర్కమ్ చేసుకోండి। అంటే ఆరోగ్యానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వండి। పనులు ఎన్ని ఉన్నప్పటికీ, ఎంత శ్రమతో కూడుకున్నటువంటి పనులు మీరు చేస్తున్నప్పటికీ ప్రథమ ప్రాధాన్యంగా ఆరోగ్యానికి ఇవ్వండి। 3-4 వారాలలో ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము। ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఆఫీసులో తోటి ఉద్యోగులతో కొంత సమన్వయము కొరకై మీరు ప్రయత్నాలు చేయండి। అంటే తోటి ఉద్యోగులతో స్నేహంగా ఉండడం అనేటువంటిది మనకు చాలా ముఖ్యమైనటువంటిది। వారితో మీరు స్నేహంగా ఉన్నట్టయితే ఆ వాతావరణం లోపలనే మనకు తేడా కనబడుతుంది। కనుక తోటి ఉద్యోగులతో, పై అధికారులతో, అక్కడ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి అందరితోనూ మీరు ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోండి। తద్వారా మీకు కార్య సాఫల్యము కలుగుతుంది, పనిపైన మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఇంట్రెస్ట్తో మీరు పని చేయగలుగుతారు। తదనుగుణంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి। ఇక 4వ వారంలో మటుకు స్నేహితులు, బంధువులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి। ఆ సూచనలు, సలహాలను మీరు పాటించడం మూలకంగా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది।
బంధువర్గంతో మీకు పనులు చాలా కలిసి వస్తాయి. ఇక వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి మాసం. వ్యాపారస్తుల విషయము, వ్యాపారం చేస్తున్నటువంటి వారి చేతిలో ఉన్నటువంటి వ్యాపారము లాభదాయకంగా కొనసాగుతుంది. సంతృప్తిగా ఉంటారు. కొత్త పనులు, కొత్త వ్యాపారము చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళుతూ ఉంటారు. అయితే కొత్త వ్యాపారము చేయడం విషయమై కొంత ఆలోచన అవసరము. కానీ వ్యాపారం మట్టుకు మీకు నిరాటంకంగా కొనసాగుతుంది. ఇక న్యాయపరమైన సమస్యలు పూర్వం ఉన్నటువంటివి అన్నీ కూడాను మీకు తొలగే అవకాశం ఉంది. వాటన్నిటినీ కూడాను అధిగమిస్తారు. ఇక ఇంటి వాతావరణము మీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. భార్య పిల్లలతో చాలా హ్యాపీగా మీరు గడుపుతారు. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి. విద్యార్థులకు విదేశీ ప్రయాణాలకై వీసా లభించేటువంటి అవకాశం ఉంది. ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్తారు. మంచి యూనివర్సిటీలలో మీరు ప్రవేశాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకోండి. రాహు స్థితి మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అలాంటి విషయాలలో మీకు మంచి జరుగుతుంది. ఇక ఆలోచనలను అమలు చేయడంపై మనస్సు నిలపండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే ఆ ఆలోచనలను ఇమ్మీడియట్గా మీరు ఇంప్లిమెంటేషన్ చేయడానికి సత్వరమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. కేవలం ఆలోచనలుగానే ఉంచినట్టయితే మీకు ఉపయోగం లేదు. దాంతో మీకు భయము, ఆందోళన ఇవన్నీ కూడాను ఉద్భవిస్తాయి. కనుక మంచి ఆలోచనలు వాటిని ఇంప్లిమెంట్ చేయండి. ఇమ్మీడియట్గా నిర్వహణలో పెట్టండి. ఇక వృత్తిపరంగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. వృత్తిలో మీరు రాణిస్తారు. శుభకార్యాల మూలకంగా ఖర్చులు గోచరిస్తున్నాయి. కానీ మంచి పనులు చేయడం మూలకంగా ఖర్చులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక విందులు, వినోదాలు, సభలకు, సమావేశాలకు హాజరవుతారు. తద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత గోచరిస్తుంది. సాహిత్యవేత్తలకు, కళాకారులకు, సంగీత ప్రియులకు వీళ్ళందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు శుభ సమయము. పంట విషయంలో కానివ్వండి, పెట్టుబడుల విషయంలో, దిగుబడుల విషయంలో చాలా సంతృప్తిగా ఉంటారు. భూములు కొనేటువంటి అవకాశం ఉంది. ప్లాట్లు, వాహనాలు ఇలాంటివి కొనడం మూలకంగా మీరు సంతృప్తిని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా సమిష్టి ఫలితాలు ఉన్నాయి. ఏప్రిల్ మాసంలో ద్వాదశ స్థానంలో బృహస్పతి మీకు శుభమూలకంగా ఖర్చులను చేయిస్తాడు. అంటే ఖర్చులు తప్పవు, కానీ సద్వినియోగం అవుతుంది. మంచి పనులకై ఖర్చులు పెడతారు. అది ఒక సంతృప్తికరమైనటువంటి విషయం. అయినప్పటికీ మంచి పనులకైనా వేటికైనా కూడాను మితిమీరిన ఖర్చుల మూలకంగా మనిషి ఇబ్బంది పడతాడు. కనుక ఆ గురువు కొరకై కొంత పరిహారం చేసుకోండి. పరిహారం అంటే దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. సద్గురువులను సందర్శించుకోండి. ఆ భగవంతుడి స్వరూపులైనటువంటి ఆ గురుదేవతలను, మాతాపితృవులను సందర్శించుకోండి. వారికి సేవలు చేయండి, సపర్య చేయండి. మీకు తప్పకుండా ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. శని దశమ స్థానంలో ఉన్నాడు. వృత్తిపరమైనటువంటి సమస్యలు తంటే అవకాశాలు ఉంటాయి. ఎక్కడనో ఏ కోణంలోనో మీకు కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. నిత్యం కూడాను నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. ఇక కేతువు పంచమ స్థానంలో ఉన్నాడు. విద్యా విషయంలో ఆటంకాలు రాకుండా ఉండడానికి, మనకు సక్రమమైనటువంటి మార్గంలో ఆలోచనలు తలెత్తడానికి మీరు గణపతిని సేవించండి. గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతిని స్మరిస్తూ 3 ప్రదక్షిణాలు చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. శుభాధిక ఫలితాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి కాబట్టి వాటిని సద్వినియోగపరచుకోండి. శుభం.